మొదటగా సివిల్ సర్వీస్ కోచింగ్ అంటే సాధారణంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో గ్రామీణ నేపథ్యంలో ఉండి వచ్చి చదువుతున్నాం. ఈ పోటీ ప్రపంచంలో మనం నెగ్గుకు రాగలమా, మనం విజయం సాధించగలమా అనే ఒక అనుమానాలను ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో కోచింగ్ మొదటి రోజు నుంచి నేను నేర్చుకొని చివరి రోజు పూర్తయ్యే వరకు ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయినాయి. ఎందుకంటే మనం నేర్చుకోవటం మొదలు పెడితే, మనం తెలుసుకోవటం కనుక ప్రారంభం చేస్తే ప్రతి విషయాన్ని కూడా మనం ఎంతో కొంత ఆలోచన చేయగలుగుతాం. సొంత మాటలతో మనం ఆ విషయాన్ని, ఒక సమస్యను పరిష్కారం చేయగలుగుతాం. నాకు ఆ సారు అంటే కృపదాన సార్ చెప్పిన విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక ఉద్యోగం చేస్తే ఒక కారణాన్ని ఎతకగలుగుతాం, కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ఆ కారణాన్ని కూడా పరిష్కరించగలుగుతాం. ఇప్పుడు ఒక ఆర్డీఓ ఉంటే చాలా సమస్యలను పరిష్కారం చేసి కొన్ని వందల వేల మంది లక్షల జీవితాలను ప్రభావితం చేసే కొన్ని పనులు వాళ్ళు చేయగలుగుతున్నారు. అలాగే ఒక డిఎస్పి తీసుకున్న మున్సిపల్ కమిషనర్ లాంటివి, ఎంపీడీఓ లాంటి ఈ ప్రభుత్వ సర్వీసుల్లో ప్రజలతో మమేకమయ్యే గొప్ప ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఎన్నో సమస్యలకు వారి పరిష్కారం చూపగలుగుతున్నారు. నేను మొదటగా ఈ ప్రభుత్వం ఉద్యోగం ఎందుకు అనేదాన్ని ఇక్కడ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో నేర్చుకోగలిగాను. ఆ తర్వాత వివేక్ మ్యాగజైన్ నుంచి ప్రతి నెల వచ్చే అంశాలను కొన్ని నేను చదువుతున్నాను, కొన్ని చదవలేకపోతున్నాను. కొన్ని పత్రికల్లో ఇప్పుడు మనం చదివిన విషయాలు గుర్తుంచుకోలేకపోయినా వివేక్ మ్యాగజైన్లో అన్నీ కూడా ఆ నెల అయ్యేసరికి మళ్ళీ కొత్త విషయాలు నేర్చుకోగలుగుతూ ప్రతి నెల దాన్ని తీసుకోవటం, కొన్ని విషయాలు రాసుకోవటం, ఇలా ఆ వివేక్ మ్యాగజైన్ నుంచి. అలాగే తెలుగు మాట్లాడగలుగుతున్నాను అని చాలామంది అడుగుతున్నారు. దీనికి కారణం నా సివిల్స్లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్. నేను ఎక్కడ తెలుగు చదివింది లేదు, తెలుగు గురించి నేను డిగ్రీలో కానీ పీజీలో కానీ చేసింది కూడా లేదు. నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. రమేష్ సారు, తర్వాత ద్వాణా శాస్త్రి సారు తెలుగు లిటరేచర్ ఆప్షన్లో తీసుకున్న ఆ యొక్క కోచింగ్ విషయాల్లో చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట. ఆ తెలుగు సబ్జెక్ట్ గురించి, మన తెలుగు నేపథ్యం గురించి, తెలుగు ఆవిర్భావం దగ్గర నుంచి ఈ రోజుకి తెలుగు పరిణామ క్రమం గురించి, ఒక భాషగా అంతేకాదు ఒక ప్రామాణికమైన భాషగా ఎదగటం గురించి అది నేను తెలుసుకున్నాను. ఈ తెలుగు బాగా మాట్లాడటానికి ఈ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ నాకు సహాయం చేసిందని, దోహదపడిందని నేను నమ్మగలుగుతున్నాను. అలాగే ఈ 3 సార్లు గ్రూప్ 1 పరీక్షను ఎదుర్కొంటున్నప్పుడు టెస్ట్ సిరీసెస్ విషయంలో, తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్ విషయంలో కూడా ఆర్సీ రెడ్డితో నాకు అసోసియేట్ అయ్యి ఉన్నాను. ప్రతి విషయంలో కూడా నాకు చెప్పినది ఏంటంటే, ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో నేను ఆన్సర్స్ చెప్పడం సరిగా లేనప్పుడు వాళ్ళు తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఆన్సర్స్ చెప్పాలి. తెలిసిన విషయం తెలుసని, తెలియని విషయం తెలియదని, ప్రతి దానిలో కూడా మన జెన్యూనిటీ, మన నిజాయితీ అనేది ఇంటర్వ్యూలో చూపించాలి. మన తెలివితేటల కన్నా, మన ప్రతిభ కన్నా కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే మనం జెన్యూనిటీ. ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్తున్నప్పుడు మన నిజాయితీ అనేది చాలా అవసరం, దాన్ని మనం చెప్పగలగాలి అనేది సలహాలు, సూచనలతో 2 సార్లు నేను విజయం సాధించకపోయినా 3వసారి విజయం సాధించడానికి సహకారం చేసి నా విజయానికి దోహదపడిన ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూషన్స్కు, మరి ముఖ్యంగా ఆర్సీ రెడ్డి సార్కు, మా సంఘమిత్ర మేడంకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీరు ఎలా ఈ స్థాయికి రావడానికి, ఈ విజయం సాధించడానికి, సక్సెస్ అవ్వటానికి కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. దానికి ఒకే ఒక కారణం, వ్యక్తిగతంగా మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. విజయం సాధించాలి అంటే ఒక మనిషికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే అవి మనం విజయం సాధించడానికి ఒక సోపానాలుగా పనిచేస్తాయి. వ్యక్తిగతంగా నేను ఒక 4 లక్షణాలని ఈ 7-8 సంవత్సరాల్లోనే కాదు, చిన్నప్పటి నుంచి కూడా అలవర్చుకున్నాను. వాటిల్లో నేను ఈ స్థాయికి రావడానికి కారణమని నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. మొదటగా మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి, అంటే విశ్వాసం, నమ్మకం కూడా. మనం చేస్తున్న పని మీద, మనం చేస్తున్న ప్రయత్నం మీద, మనం సాధించబోయే విజయం మీద కూడా మనకు నమ్మకం ఉండాలి. మనల్ని ఎవరూ నమ్మకపోవచ్చేమో, కానీ విజయం సాధించే వరకు మనల్ని మనం నమ్మగలిగితే, మనం చేసే ప్రయత్నం మీద మనం ఎఫర్ట్స్ పెట్టగలిగినప్పుడు తప్పకుండా మనం విజయం సాధిస్తాం. మొదటగా కాన్ఫిడెన్స్. నేను ఎంత కాన్ఫిడెంట్ అనేది చూసుకున్నప్పుడు 10th క్లాస్లో నేను చూస్తే, నాకు వచ్చిన మార్కులు చూస్తే ఆ 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు నాకు చాలా డిఫరెన్స్ ఉంది. అంటే 410 మార్కులతోనే నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. చాలామంది 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి కూడా చాలామంది ఇదేనా మార్క్స్, ఇంతేనా మార్క్స్ అన్నారు. అంటే మనం ఈ కార్పొరేట్ కల్చర్లో ఉన్నప్పుడు మార్క్స్, ర్యాంకులు వీటి గురించి ఆలోచిస్తున్నాం, కానీ మనం ఎంత నేర్చుకున్నాం, ఎంత అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రతి విషయం మీద అబ్జర్వేషన్ ఉండాలి మనకి.
తర్వాత ఎంత అనలైజ్ చేయగలుగుతున్నాం, ఒక సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం చూపగలుగుతున్నాం మనం చదువుకున్న చదువుని బట్టి, లేకపోతే మనకున్న తెలివిని బట్టి, మనం నేర్చుకున్న విషయాలను బట్టి. నేను అలాగే ఆలోచిస్తాను. మార్కుల గురించి ఎప్పుడు ఆలోచించలేదు, ఆలోచించను కూడా. ఎందుకు అంటే ర్యాంక్ ఈజ్ ఏ ర్యాండమ్ నెంబర్, అంతే. మాది ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అనేది మనం చెప్పలేం. ర్యాంక్ ఈజ్ ఏ ర్యాండమ్ నెంబర్, మార్క్స్ ఆల్సో. ర్యాండమ్ నెంబర్ అనేది ఎలా చెప్తామంటే, ఇప్పుడు మనం రాసిన పరీక్షల్లో అందరం రాస్తాం, 1000 మంది రాస్తే 100 మందే వస్తున్నారు. ఆ రోజు రాసిన పరీక్షలో మనం ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలిగాం. నిజంగా చెప్పాలంటే మన ఆలోచన అనేది పరీక్ష రాసేటప్పుడు కూడా పనిచేస్తుంది. ఆ పరీక్షలో పనిచేసినప్పుడు మనకు ఆ మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ వచ్చినప్పుడు ఆ మార్క్స్ మన ర్యాంక్ని డిసైడ్ చేస్తాయి. అందుకని ర్యాంక్ ఈజ్ ఎ ర్యాండమ్ నెంబర్ అని నేను అనుకుంటాను. అలాగే మనం విజయం సాధించడానికి ఇంకొక ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే కమిట్మెంట్, నిబద్ధత అంటాం. మనం ఒక పని చేసేటప్పుడు అంకితాభావంతో పనిచేయాలి. ఒక బాధ్యత తీసుకొని, లేకపోతే ఒక అకౌంటబిలిటీ, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనిచేయాలి. ఎందుకంటే మనం సాధించే విజయం మనొక్కరికే అంటే అది అవ్వదు అనమాట. మనం ఈరోజు గ్రూప్ 1 లాంటి దాంట్లో విజయం సాధించినప్పుడు ఒక సమాజానికి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మనం చేసే సేవల ద్వారా ఎంతోమంది బెనిఫిట్ అవ్వచ్చు, లబ్ధి పొందొచ్చు, వారికి మనం ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. అలాంటి విజయం సాధించాలన్నప్పుడు మనం అంకితభావంతో, కమిట్మెంట్తో పనిచేయాలి. అలా ఇంకొక లక్షణం వచ్చేసి నాకు అబ్జర్వేషన్. ప్రతి విషయాన్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనకి G20 సమ్మిట్ జరిగింది అనుకోండి, అందులో G20 సమ్మిట్ గురించి మనం ఎక్కడ జరిగిన దాంట్లో MOUs ఏమైనా చేశారా, లేకపోతే ఆ G20 దేశాలు ఏంటి అని 20 దేశాలతో ఆగిపోకుండా అసలు G20 సమ్మిట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, దాని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆ తర్వాత ఈ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది, ఇన్ని సంవత్సరాల G20 సమ్మిట్స్లో నిజంగా తీసుకున్న ఆ రెజల్యూషన్స్ని అమలు చేస్తున్నారా లేదా, అంటే ఒక ఎస్సే ప్రిపేర్ చేసుకునేంత ఒక కంటెంట్ మనం డెవలప్ చేసుకోగలగాలి. ఒక అబ్జర్వేషన్ థింకింగ్ అనేది మనకు ఉండాలన్నమాట ప్రతి విషయం మీద. అలా ఉన్నప్పుడు మనం ఏ విషయం అడిగినా, అంటే ఈ ప్రిపరేషన్లో మనల్ని ఏ విషయం గురించి అడిగినా కానీ ఒక 10 మార్కులు ఆన్సరే కాదు, ఒక 50 మార్కులు ఎస్సే కాదు, ఇంకా ఇంటర్వ్యూలో మనం ఎలాంటి విషయాలు మన దృష్టికి వచ్చి అడిగినా కానీ మనం సమర్థవంతంగా చెప్పగలుగుతాం. ఇవన్నీ కూడా మన విజయానికి దోహదపడతాయి, ఒక అబ్జర్వేషన్. అలాగే కన్సిస్టెన్సీ ఉండాలి. మనం ఒకసారి ఓడిపోయామని ఆగిపోవటము, లేకపోతే పడిపోయామని అక్కడి నుంచి లెగవకుండా ఉండటము చేస్తే మనం ఈ ప్రపంచానికి కాదు, మన ఇంటికి కూడా మనం పరిమితం అయిపోతాం. ఈరోజు మన విజయం మనని సమాజానికి చూపిస్తుంది. మనకున్న ఆ యొక్క గొప్ప విజయాన్ని ఎంతోమంది చర్చించుకుంటున్నారు. అది మన గొప్ప విషయం కాదు, కానీ మనం రేపు చేయబోయే ఈ సమాజానికో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రజలకు చేయబోయే సేవలో భాగంగా నేను అనుకుంటాను. అలా కన్సిస్టెన్సీ ఉండాలి. ఎక్కడైనా ఒక ఓటమి ఎదురైనప్పుడు మనం డిప్రెషన్లో కానీ, నిరుత్సాహంలో కానీ, నిరాశలో కానీ ఉండకూడదు. మనం ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోగలిగితే ఆ కన్సిస్టెన్సీని నిలకడగా, పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిది అన్న ఒక తెలుగులో నానుడి కూడా మనకు ఉంటుంది. అంటే ఆ నిదానం అనేది ప్రధానం అని ఇక్కడ నేనైతే చెప్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి దానిలో కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక సంవత్సరంలోనో లేకపోతే 6 నెలల్లోనో పూర్తి చేసే పరీక్షలు అయితే ఇవి కాదు. ఒక టైం పెట్టుకోవటం, ఆ టైం పెట్టుకున్నప్పుడు దాని నుంచి మనం ఒక్కొక్క రోజు ఎంత నేర్చుకున్నామనే దాన్ని మనం అవగాహన చేసుకొని, అనలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే మన ప్రిపరేషన్ అనేది చక్కగా వెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఇలా నా వ్యక్తిగతమైన ఈ 4 కారణాలు, ఒకటి కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, అబ్జర్వేషన్, కన్సిస్టెన్సీ. అలాగే ఇంకొక విషయం వచ్చేసి క్లారిటీ ఉండాలి. మనం ఒకటి చదువుతున్నప్పుడు అది ఎందుకు చదువుతున్నాం, ఒక పని చేస్తున్నప్పుడు అది ఎందుకు చేస్తున్నాం, అందులోనూ ఒక గోల్ మనం నిర్దేశించుకున్నాం, అది ఎందుకు నిర్దేశించుకున్నాం. మన వ్యక్తిగత విషయానికైతే అవసరం లేదు, కానీ మనం చేసుకున్న గోల్ అనేది ఈ దేశానికో రాష్ట్రానికో సంబంధించిన విషయం. ఇంకా చెప్పాలంటే మనం కనుక ఒక సర్వీస్లోకి వెళ్తే ఒక జిల్లాని కానీ, ఒక రెవెన్యూ డివిజన్ని కానీ, ఒక మండలాన్ని కానీ మనం చేసే పనులను బట్టి అభివృద్ధిలోకి తీసుకొని రాగలుగుతాం. కాబట్టి దానికి ఒక క్లారిటీ ఉండాలి. మనం చదివే పుస్తకాల్లో క్లారిటీ ఉండాలి, ఆ సిలబస్ మీద ఒక క్లారిటీ ఉండాలి, మనం రాసుకునే నోట్స్ మీద ఒక క్లారిటీ ఉండాలి. ఇలా ఈ పాయింట్స్ వ్యక్తిగతంగా నేను అమలు చేసి సక్సెస్ అవ్వడానికి దోహదపడినాయి అని నేను అనుకుంటున్నాను. మీరు ఎంత డిసిప్లిన్ దాని గురించి చెప్పండి. డే టు డే లైఫ్ అది ఎంతకాలంగా అంత డిసిప్లిన్ లీడ్ చేస్తూ వచ్చారు? డిసిప్లిన్ గురించి వస్తే క్రమశిక్షణ అనేది చాలా అవసరం. మనకి తెలివి, ప్రతిభ
ఇంకా చెప్పాలంటే ఈ ఏ పుస్తకాలు చదివినా ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా వస్తాయి. ఇంకా ఆ పోటీ ప్రపంచంలో మనం వాటిని చాలా తొందరగా కూడా సంపాదించుకోవచ్చు. క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చదివిన పాఠశాలలు, స్కూల్స్లో తీసుకుంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ తాడికొండలో చదివాను. మా మొదటి దినచర్య 4:30కి మొదలవుతుంది. 4:30కి వామప్, జాగింగ్, రన్నింగ్ ఇవి అయిపోయిన తర్వాత 5:30కి మేమైతే ఆ చలికాలం వచ్చి ఎండాకాలం వచ్చి చన్నీళ్ళతోనే స్నానం చేయాలి. మళ్ళీ 6 గంటలకి స్టడీ అవర్ స్టార్ట్ అవుతుంది, 8 గంటల వరకు. 8 గంటలకి బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత ప్రేయర్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ 9 గంటల నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యి 12 గంటల వరకు ఉంటాయి. ఆ తర్వాత 1 గంటకి లంచ్ అయిపోయిన తర్వాత 2 గంటల నుంచి 4:30 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. ఆ తర్వాత స్పోర్ట్స్ ఉంటాయి. మళ్ళీ 6:30కి మనకి డిన్నర్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్ 10 వరకు. ఈ 3 సంవత్సరాలు నేను నేర్చుకున్న ఆ డిసిప్లిన్ నా జీవితంలో ఈ రోజు కూడా అమలు చేస్తున్నాను. అంటే ఒక పాఠశాలలో నాకు చదువు నేర్చుకున్నది తక్కువే, కానీ డిసిప్లిన్ అనేది నేర్చుకున్నాను. అదే పంతాన్ని, అదే ప్రణాళికని ఇక్కడ కూడా నేను అమలు చేశాను. ఉదయం నా దినచర్య 6 గంటలతో మొదలవుతుంది. 6 గంటల నుంచి 7 గంటల వరకు నేను స్టడీ హాల్కి వెళ్ళిపోవటం, ఆ రోజు న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ తీసుకొని కరెంట్ అఫైర్స్ రాసుకోవటం. ఆ తర్వాత రోజువారీ ఈ టైం టేబుల్లో భాగంగా సిలబస్ తీసుకొని ఆ సిలబస్కి సొంత నోట్స్ రాసుకోవటం. ఆ రాసుకున్న తర్వాత ప్రతిదీ కూడా ఆ రోజు ఏం చేసామన్నది చివరి 2 గంటల్లో, 10 గంటల నుంచి 12 గంటల వరకు చివరి 2 గంటలు ఈరోజు చేసింది ఏంటి, మనం నేర్చుకున్నది ఏంటి అనేది ఆ డిసిప్లిన్ అయితే నేను ఈ 6-7 సంవత్సరాలు కూడా ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్లో అమలు చేయగలిగాను. అలా క్రమశిక్షణ అనేది ఒక మనిషిని ఎంతగా మారుస్తుంది అంటే, ఎవరికీ తెలియని ఒక వ్యక్తిని అందరికీ తెలిసే ఒక మహాశక్తిలాగా అయితే క్రమశిక్షణ మార్చగలదని నేను నమ్ముతున్నాను.